తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు? కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో. చాలా మంచి ఇల్లు. ఓకే, ఒక 2 ఫ్లోర్స్ వేసాము. హ్యాపీగా ఇంట్లో ఇద్దరు, మా అమ్మ నాన్నగారు. వీకెండ్స్ వస్తే మంచి సరదాగా సినిమాకి వెళ్తారు. ఓకే, మా అమ్మగారు పూజలు చేసుకుంటూ, మా నాన్నగారు ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరిని ఉంటే ఆయనే ప్లాన్ చేస్తుంటారు అక్కడ నుంచి. సో నేను సంపాదించిన దాంట్లో ఆయన చెప్తూ ఉంటే ఆయన ప్లాన్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. గుడ్ గుడ్. ఓకే, అండ్ వైఫ్ విషయానికి వస్తే తను ఏం చేస్తుంటారు? తను యాక్చువల్గా టెక్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోపాట్ తను ఏంటి ఇప్పుడు లేదంట యూఎస్లో ఉన్నారు. తను వాళ్ళ బ్రదర్ సక్సెస్ని డైరెక్ట్గా ఎంజాయ్ చేయట్లేదా? సక్సెస్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరితో కలిసి హ్యాపీగా సినిమా చూసి. ఓకే, సో షీఈ్ ఎంజాయింగ్ అలాట్. యాక్చువల్గా ఉండాల్సిందే, అనుకోకుండా లాస్ట్ మంత్ వెళ్ళింది. సో మళ్ళీ వస్తుంది నెలాఖరికి బ్యాక్. ఓకే ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన హ్యాపీ. పాప తన స్కూల్కి దింపడం, తన ఆఫీస్కి వెళ్ళటం, స్కూల్కి రావడం, నాకు స్కూల్ నుంచి పాపను తీసుకురావడం, నాకు వండి పెట్టడం. సో 3 పాత్రలు కంఫర్టబుల్గా చేసుకుంటుంది. సో వెరీ క్లియర్. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి. అది అంటే ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాదు, కానీ బీటెక్లో ఇద్దరం క్లాస్మేట్స్ మేము. ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడ లేదు, జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు, మనకి ఇంకా 2012 అనుకుంటా. నేను ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లోనే ఉన్నాను. ఏదో పనిలో ఊరికే తెలిసిన అమ్మాయి, రైటర్గా ఉన్నాను. బాగా తెలిసిన ఫ్రెండ్. నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశా, సరదా పెళ్లి చేసుకుందాం. అమ్మాయి సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకుంది, బాధపడారా? వెరీ హ్యాపీ. సీరియస్గా తీసుకుంది కాబట్టి నేను సీరియస్గా కనెక్ట్ అయ్యి పెళ్లి ఇమీడియట్గా అయిపోయింది ఒక దీంట్లో. బట్ వెరీ గుడ్. తను పర్సనల్గా కూడా మంచి ఇంటర్ క్యాస్టా? సేమ్ క్యాస్ట్. ఓకే, సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అందరం హ్యాపీ. సో నథింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్లో, ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే. అవే ఈరోజు ఒక 50 కోట్లు కలెక్ట్ చేయడానికి కారణమైంది. ఈ సినిమాలో పెట్టిన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఈ సినిమాలో ఫుడ్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ తమన్నా ఫుడ్ పెట్టగానే, పొద్దున్నే దోశ పెట్టగానే ఎలా ఉందని అడిగితే వెంకటేష్ గారు చెప్తారు కదా. ఫస్ట్ బాగాలేదనగానే ఓపెన్గా చెప్పొచ్చు కదా, వెంకి బాగాలేదంటే బాగాలేదని. సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టి తినగానే బాగుందని, అంత రూడ్గా చెప్తామంటే 2వ రోజు బాగాలేదని చెప్తారు కదా. అంత రూడ్గా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్గా చేయొచ్చు కదా. ఇది నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేశాను. సేమ్ దోశ వేసింది, నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బాగానే ఉందిలే, తను తినింది. ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని చెప్తావు, ఆ మాత్రం ఓపెన్గా ఉండలేవా అని వెళ్ళింది కిచెన్లోకి. సరే నెక్స్ట్ రోజు ఇడ్లీ పెట్టింది, తిన్నాను. ఎలా ఉంది అంటే ఉప్పు ఎక్కువైంది, కొంచెం పిండి కూడా బాగాలేదు అని కొంచెం ఎక్కువ ఇచ్చా డీటెయిలింగ్. అంత స్ట్రైట్గా చెప్తామంటే 2 ముద్దలు తిని కాస్త ఇదిగా చెప్పొచ్చుగా, అంత స్ట్రైట్గా చెప్తావేంటి నేను. అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అది సర్ఫ్ ఎక్సెల్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సర్ఫ్ ఎక్సెల్ అంటే ఆడవాళ్ళు ఒక గొడవలో కనెక్ట్ అయితే ప్రతి గొడవకి అది తెచ్చేస్తారు. మీరు గమనించండి, ముఖ్యంగా భార్యలు. మనం ఏదో గొడవ మొదలైతే ఆ పలానా గొడవ ఒకటి వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ గొడవ వచ్చేస్తుంది దీంట్లోకి. సో అలా కొన్ని ఉంటాయి. అంటే నాకు ఒకటి కాదు 2-3 సర్ఫ్ ఎక్సెల్స్ ఉంటాయి అట్లాంటి ఇన్సిడెంట్. ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు అక్కడికి వచ్చేస్తుంది టాపిక్. సో అట్లా అంతకు మించి ఏంటి చిన్న చిన్న ఫన్తో కూడిన ఫ్రస్ట్రేషనే తప్ప ప్రాబ్లమాటిక్ ఫ్రస్ట్రేషన్ లేదు. మొత్తానికి చాలా హ్యాపీ ఫ్యామిలీ మీది. వెరీ. ఓకే, అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే సాయి కార్తీక్ని, ఇది రెగ్యులర్ క్వశ్చన్ మీకు, సాయి కార్తీక్ని ఎందుకు పెట్టుకోలేదు అన్నది. బట్ అది కాదు క్వశ్చన్. సాయి కార్తీక్ పెద్ద కాంపౌండ్లలో ఎందుకు పడలేకపోతున్నాడు అన్నది మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ ఫ్రెండ్షిప్ ప్రకారం చెప్పండి. నాకు అది కన్ఫ్యూజన్గానే ఉంది ఇప్పుడు కూడా. బేసిక్గా తన సౌండింగ్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొడతాడు. ఎక్కడో ఒక పెద్ద హీరో సినిమా ఒకటన్నా పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మణిశర్మ గారికి పడిందిగా రాజాది గ్రేట్. అంటే ఐ మీన్ టు ఇంకా రవితేజ గారికి అక్కడి నుంచి వెళ్ళాక ఇంకా వీళ్ళు బన్నీ గారు కానివ్వండి, చరణ్ గారు కానివ్వండి, ఈ దీనికి వెళ్ళాలంటే
మణిశర్మ గారికి చూస్తే బావగారు బాగున్నారు అనేది ఇనిషియల్ డేస్లో ఒక పెద్ద సినిమా పడిపోయింది. చిరంజీవి గారు లాంటి హీరోతో మణిశర్మ గారు కొడితే మామూలు కాలేదు అప్పుడు మ్యూజిక్ స్టార్. సో అలా ఎక్కడో చోట మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా పడాలి. మీకు తమన్ గారికి కానీ దేవి గారికి కానీ వాళ్ళకి స్టార్స్ దొరికాయి, స్టార్స్ సినిమాలు పడిపోయినాయి, వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు. ఇంకంతే, వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. కార్తీక్ అలా ఒక పెద్ద సినిమా పడలేదని నా ఫీలింగ్. ఒక్కటి పడితే తనకి ఎలాగోలా ఎలా పట్టుకుంటాడో మరి ఎలా సెట్ అవుద్దో తెలియదు, కానీ ఒక్క సినిమా పడితే తను ప్రూవ్ చేసుకోగలడు. సో మేబీ ఆ ఛాన్స్ తనకు దొరకలేదు, అన్లక్కీ అంతే. ఓకే ఓకే. బట్ టాలెంట్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, తను మంచి టాలెంటెడ్. ఓకే. అంటే మూడు చేశాక మీకు కూడా అనిపించవచ్చు కదా, అంటే ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేయడం అని మీకు అనిపించి నేను అలా మీరు అన్న దాంట్లో ఒకటి అంటే ఒకటే దాంట్లో వెళ్తున్నప్పుడు ఆడియన్స్ కూడా మళ్ళీ ఇదేనా అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో అక్కడ నేను ఒక చిన్న గ్యాప్ ఇద్దామని నేను సాయి కార్తిక్తో పని చేయలేదు. అంతకు మించి వేరే ఇదేం లేదు, తను బాగా చేయడం వేరే ఫోర్స్ అసలు ఏం లేదు. మనం ఏంటంటే 3 సినిమాలు చేసాం, మళ్ళీ మ్యూజిక్లో కానీ దీంట్లో కానీ ఎక్కడన్నా మళ్ళీ అదే సిమిలారిటీస్ తగులుతాయేమో, ఓ చిన్న చేంజ్ ఓవర్ తీసుకుందాం అన్న దీంట్లో చేసుకున్నాం. అందుకని నేను సాయి కార్తిక్ ముందే ప్రిపేర్ చేసి చెప్పేసాను తను చెప్పేశాను ఈ సినిమాకి కొంచెం ఉండాలి నేను. అండ్ నిన్న విన్నాను ద బెస్ట్ ఇప్పటివరకు వచ్చిన ఎక్కువ ప్రాఫిట్ ఈ సినిమా అంటే దిల్ రాజు గారికి, నిజమా అది? నిజమే. అంటే ఇంతకుముందు ఇంత ప్రాఫిట్ ఏది రాలేదా? ప్రాఫిట్ అంటే డిపెండింగ్ అపాన్ మనం తీసిన బడ్జెట్ చేసిన బిజినెస్, ఆ బిజినెస్ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి. అంటే మన నంబర్స్ చెప్పకూడదు, కానీ డీజే ఉండే ఇంతకుముందు, అది ఎంత చేశారు ఎంత వచ్చింది అనేది మనకు కరెక్ట్గా నంబర్స్ తెలియదు. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాఫిట్. ఓకే. ఇప్పుడు దీనికి ఛాన్స్ ఉంది, ఇది ఆల్మోస్ట్ ఆయనకి ఛాన్స్ ఉందంటే ఎస్టిమేట్ చేసి చెప్పేశారు. ఆల్మోస్ట్ మనకు వచ్చింది, మనం శాటిలైట్ డిజిటల్ చేసింది మొత్తం ఒక దీని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ మార్జిన్ అనేది తెలిసిపోయింది. మనం చేసిన బడ్జెట్కి వచ్చిన రెవెన్యూకి చేసిన అదర్ బిజినెస్లు అన్నీ కలిపితే ఇది చాలా పెద్ద ప్రాఫిట్ రాబోతుంది. అది రాజుగారికి నాకు చిన్న ఛాలెంజ్ జరిగింది. సో అందుకే ఆయన పాపం చెప్పారు. ఛాలెంజ్ అంటే ఇన్ ద సెన్స్ పాజిటివ్ ఛాలెంజ్. 6 సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఎప్పుడు లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్లో రాజుగారి బ్యానర్లో 6 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. సో అన్ని సినిమాలు ప్రాఫిట్, దాదాపు ఒక 100 కోట్ల దాకా మిగిలిన సినిమాలు అన్నీ. సో అన్నిట్లో చూస్తే నీ రాజా ది గ్రేట్ తక్కువ ప్రాఫిటే కంపేర్ టు మిగతా సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ ప్రాఫిట్ అన్నారు. నేను అన్నాను నా సీజన్ కరెక్ట్ సీజన్ రిలీజ్ చేయలేదండి మీరు అన్న. నాది దీవాలి అన్సీజన్ రిలీజ్ చేశారు మీరు, నాది సీజన్కి వచ్చుంటే మీకు అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చి చూపిస్తా అన్న. అబ్బా అన్నాడు. అవును సార్ అన్న. ఇదంతా నవ్వుతూ జరిగింది. సో అది యాక్సిడెంటల్గా మేము సంక్రాంతికి రావటం, అది అనుకున్నట్టు అది పే చేయటం, విపరీతంగా పే చేయటం, సో అన్నీ ఒకసారి కుదిరేసినాయి. అని ఇంకా వదులుకోరా మిమ్మల్ని. అంటే మనం ఎంత గొప్ప సినిమా తీసినా, ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు మర్చిపోవడానికి ఒక వారం 2 వారాలే అవుతుంది ఈ రోజులలో. మనం బాహుబలి తీసినా నెక్స్ట్ 3rd వీక్ 1 మంత్ తర్వాత మర్చిపోయే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కంటెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత కష్టపడి సినిమా తీసినా ఎంజాయ్ చేసే పీరియడ్ వారం 2 వారాలు కదా. అంటే ఒకప్పుడు అలా లేకుండా 100 రోజులు నడుస్తున్నాయి కాబట్టి ఉండేవి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. అలా అంటే గుర్తుండిపోయే సినిమాలు చేయాలంటే ఏంటి దానికి, అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే గుర్తుండాలి అసలు ఈ సినిమా, ఇంకా అసలు పాత సినిమాలాగా గుర్తుండిపోవాలి, ఒక సంవత్సరం అంతా గుర్తుండాలంటే ఏం చేయాలి? గుర్తుండిపోయే సినిమాలు అంటే సినిమాలు తీయట్లేదని కదా. బాహుబలి గొప్ప సినిమా కాదని ఎవరన్నా గారు, నేను అనేది అదే కాదు. బాహుబలి లాంటి సినిమా తీసినా కూడా 1 మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటున్నారు. ఇంకా అది మీరు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా మార్పులు వచ్చేసినాయండి. ఒకప్పుడు సినిమా అనేది మనిషికి మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం కానీ, స్వాతి ముత్యం కానీ, అట్ ది సేమ్ టైం బొబ్బుల్ రాజా వచ్చినాడు, గ్యాంగ్ లీడర్ వచ్చినాడు, ఘరానా మోడ్ వచ్చిన, ఎనీ జోనర్ సినిమా అంటే మనం ఒక మార్నింగ్ షోకి వెళ్ళి చూసేద్దాం అని ఆ సినిమాతో ఎక్కువ కనెక్ట్ ఉండేది, ఎక్కువ ట్రావెల్ ఉండేది, మనకి ఎక్కువ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే సో మెనీ ఆప్షన్స్ అయిపోయినాయి. అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది, సోషల్ నెట్వర్క్లో డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే మనకున్న ప్రయారిటీ లిస్ట్లో సినిమా అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చేసింది. ఇలాంటి స్టేజ్లో మనం గుర్తుండిపోయే సినిమా ఇచ్చినా వాళ్ళు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు. సో కాబట్టి ఆ ఆప్షనే లేదు మనకి ఇప్పుడు. కాబట్టి మీరు అన్నట్టు 3 నెలలు గుర్తుంచుకున్నారంటే అద్భుతమైన సినిమా అని, అదే బాహుబలి. నాకు తెలిసి బాహుబలి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకుండొచ్చు, ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటుంది. బట్ మీరు అన్నట్టు ఆ జనాల మైండ్ సెట్లో కూడా మిగతా ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసి సినిమాకున్న
గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది. సో ఆ టైంకి వచ్చి ఆ సాటర్డే సండే మనం ఎంటర్టైన్ అయ్యామా వెళ్ళామా అంతే. నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు. ఓకే అండి, ఇంటర్వ్యూ ఫినిష్ అయింది. ఫైనల్గా మన ఇమిటేషన్ అండ్ మిమిక్రీ రౌండ్ అది ఏదో చేసేస్తే ఏం చేయాలబ్బా మీరు? ఎట్లా ఎవరిది చేయాలి నాకు? నాకేం తెలుసు. ఇప్పుడు నాకు ఇది అవసరం అండి. మీరు దేంట్లో మాస్టర్ ఇప్పుడున్న ట్యాగులు చాలు, మళ్ళీ ఇదొక ట్యాగ్ అవసరం, మళ్ళీ దీన్ని బట్టి అనిల్ ఇంకోటి బాగుంటుంది చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.